హాయ్ ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆది కాండం 2వ అధ్యాయం 19వ వచనం. మరియు దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు వాటిని ఆదాము ఎదుటకి రప్పించెను. కాగా జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో వాటికి కలిగెను. ఆమేన్. ఇవి దేవుని నోటితో పలికి చేవ్రాత చేత వ్రాసి ప్రేమైన దేవుని బిడ్డని చిన్ని హృదయానికి వీటిని అందించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్ర ఘనత మహిమ ప్రభావంలో కలుగునుగాక. ఈ లేఖన వచనం తెలియజేస్తున్నది ఏమనగా, ప్రతి ఆకాశ పక్షిని ప్రతి భూజంతువును దేవుడైన యెహోవా నేల నుండి మాత్రమే వాటిని నిర్మించాడు. మనం చూస్తున్న ప్రతి ఆకాశ పక్షి కూడా ప్రతి భూజంతువు కూడా నేల మంటితో అవి నిర్మించబడ్డాయి అన్నది సత్యం. ఆమేన్. అలాగే వాటికి పేర్లు పెట్టడానికి ఒక నరుడికి అధికారం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, దీనిలో మనం చూసినట్లయితే ఆకాశ పక్షి భూజంతువు ప్రతిది కూడా ఆదాము ఎదుటికి రప్పించెను. అనగా దేవుని ఆజ్ఞ విన్నాయి, దేవుని మాటను విన్నాయి, అవి లోబడినవి, దేవుని మాటకు లోబడతాయి. అంత దేవుడు భయంకరుడని అని అవి క్రియారూపంగా చూపించినాయి. ఎవరి ఎదుటికి వెళ్ళమంటే వారి ఎదుటికి వెళ్ళాలి. కనుక ఆదాము ఎదుటికి వచ్చినప్పుడు ఆదాముకి వాటికిపై అధికారం ఇచ్చాడు పేరు పెట్టడానికి. కనుక నేడు మనం చూస్తున్న ప్రతి ఆకాశ పక్షి పేరు కూడా ప్రతి భూజంతువు పేరు కూడా ఆదామే వాటికి ఏ పేరు పెట్టినో ఆ పేరు దేవుడు వాటికి ఉంచాడు. అది దేవుని చిత్తానుసారమై ఉన్నది. అలాగే ఆదాములో ఉన్న ఆ తలాంతుని కూడా మనకు తెలియజేయడం అయినది. ఆదాము పేరు పెట్టువాడై ఉన్నాడు. తన వాటికి, తన ప్రజలకు, తన సృష్టికి పేర్లు పెట్టే గుణం ఆదాములో ఉంచాడని లేఖన వచనం తెలియజేస్తున్నది. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ లేఖన వచనము నీవు చదివినప్పుడు, చూసినప్పుడు, వినినప్పుడు, గ్రహించినప్పుడు, ధ్యానించినప్పుడు తప్పక దేవుని హృదయ ఆలోచన, దేవుని ప్రేమ, దేవుని అధికారము, దేవుని యొక్క ఆ మహోన్నతమైన ప్రభావము తప్పక నీ హృదయమునకు ఆయన నీకు తెలియజేయునుగాక. ఇటువంటి లేఖనం అందించినందుకై దేవునికి ఆమేన్.